బీఆర్ఎస్ అధిష్టానంపైనే తిరుగుబాటు చేసి కొత్త పార్టీ పెట్టి మరీ సవాల్ విసురుతున్న కల్వకుంట్ల కవిత ఎంచుకున్న రాజకీయ మార్గం తెలంగాణ రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తోంది. వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి కవిత బీసీల కోసం కొట్లాడతానంటూ ఎందుకు ప్రకటిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 56% జనాభా ఏ పార్టీకి లేని స్పష్టమైనటువంటి స్కెచ్. ఇక తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56% పైనే. ఏ ఎన్నికల్లోనైనా గెలుపోటములను శాసించే శక్తి వీరిదే. అయినప్పటికీ ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత అలాగే రాజ్యాధికారం దక్కడం లేదని నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ భారీ ఓటు బ్యాంకుని రాజకీయ అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా నిర్మించాలని కవిత భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, తమిళనాడులో కరుణానిధి బీసీలను తమ ప్రధాన రాజకీయ శక్తిగా మార్చుకునే వ్యూహంతోనే సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. వారు ప్రభుత్వంలోకి వచ్చాక కూడా బీసీల కోసం పథకాలు ప్రవేశపెట్టారు. కరుణానిధి తర్వాత స్టాలిన్, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు. ఇక వీరు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ రెండు ప్రాంతీయ పార్టీలు దేశంలోనే ప్రముఖ రాజకీయ పార్టీలుగా సుదీర్ఘకాలంగా మనుగడ సాగించిన పార్టీలుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో స్పష్టంగా బీసీ కేంద్రీకృత ప్రాంతీయ పార్టీ ఏదీ లేదు. ఆ ఖాళీని భర్తీ చేసి రాష్ట్రంలో ప్రధాన బీసీ నాయకురాలిగా ఎదిగేదిగే కవిత ఈ ఎజెండాను ఎన్నుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీపై అగ్రకుల ముద్ర ఉంది. ఆ పార్టీలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ లేదా కేటీఆర్లకే ప్రాధాన్యత ఉంటుందనే భావన ప్రజల్లో ఉంది. బీఆర్ఎస్ నుండి ఒక్క బీసీ నాయకుని కూడా సీఎం చేయడం అసాధ్యమనే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో తాను బీసీలకు రాజ్యాధికారం ఇస్తానంటూ ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును దెబ్బతీయడం కవిత ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఏ ఉద్యమమైన సెంటిమెంట్తోనే నడుస్తోంది. ఇక గతంలో తెలంగాణ సెంటిమెంట్, రైతు సెంటిమెంట్ పనిచేసినట్టుగా ఇక రాబోయే రోజుల్లో బీసీ ఆత్మగౌరవ సెంటిమెంట్ ఇక రాజకీయాలను శాసించబోతోందంటూ కవిత అంచనా వేస్తున్నారు. ఇక ఉద్యమ రూపానికి ముందే నాయకత్వం వహించడం ద్వారా ప్రజాక్షేత్రంలో బలీయమైనటువంటి శక్తిగా మారవచ్చంటూ భావిస్తున్నారు. ఇక భాజపాలో కూడా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్తోంది. ఇటు కాంగ్రెస్ కులగణన, జనాభా ప్రాతిపదికన వాటా అంటూ మాట్లాడుతోంది. ఇక ఈ టైంలో కవిత స్వయంగా బీసీ ఎజెండాను ఎత్తుకోవడం వల్ల జాతీయ పార్టీల ప్రకటనలకు చెక్ పెట్టడంతో పాటుగా భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా బీసీ కుల సంఘాలు, స్థానిక నాయకులు ఉన్నారు. వీరికి పెద్దగా పార్టీలలో అవకాశాలు రాక అసంతృప్తితో ఉన్నారు. కవిత తన పార్టీ ద్వారా ద్వితీయ శ్రేణి బీసీ నాయకులను ప్రాధాన్యత ఇస్తే కనుక స్వల్పకాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడరు నిర్మితమవుతుంది. సాధారణంగా కుటుంబ, అగ్రకుల రాజకీయాలకు పరిమితమయ్యారనే విమర్శ తుడిచిపెట్టుకోవడానికి ఈ శపథం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. స్వయంగా తాను త్యాగానికి సిద్ధపడి బడుగుల కోసం పోరాడుతున్నాననే భావనను ప్రజల్లో కలిగించడం ద్వారా విశ్వసనీయత పెంచుకోవాలని కవిత చూస్తున్నారు. ఇక ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత ఎంచుకున్నటువంటి ఈ బీసీ రాజ్యాధికార నినాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం ఎన్నికల వ్యూహంగా మిగిలిపోతుందా లేక తెలంగాణ రాజకీయాన్నే మలుపు తిప్పుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.